హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరిగింది. ఏపీలో మనకు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమిగా ఏర్పడి మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు 12 కొత్త పథకాలు అయితే ఉన్నాయి. సో ఏ పథకాలు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలో ప్రస్తుతం చూసుకుంటే మరొక 2 వారాల్లో అయితే కనుక మనకు ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి, అంటే ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో మనకు మే 13వ తేదీన అయితే కనుక పోలింగ్ అనేది అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది, అంటే ఆ ఓటింగ్ అనేది అయితే వేస్తాము. ఇక జూన్ 4వ తేదీన అయితే కనుక మనకు కౌంటింగ్ చేసి అదే రోజు రిజల్ట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఆల్రెడీ కాంగ్రెస్ కూడా అయితే కనుక 9 గ్యారంటీల పేరుతో అయితే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేసింది. సో మనకు ఈ యొక్క టీడీపీ కూడా మనకు మొదట్లో ఏంటంటే సూపర్ 6 పేరుతో అయితే కనుక 6 కొత్త పథకాలను అనౌన్స్ చేసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో ఒక్కొక్క పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చింది. సో ప్రస్తుతం చూసుకుంటే టీడీపీ, జనసేన, మనకు బీజేపీ 3 కూటమిగా ఏర్పడి ఉమ్మడి మేనిఫెస్టోని అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు, రైతులకు, తల్లులకు, అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఏ పథకాలు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే కనుక తెలుసుకుందాము. సో మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క 2024 ఎలక్షన్స్ తర్వాత అయితే ఇదే ప్రభుత్వం, అంటే టీడీపీ, జనసేన, ఈ యొక్క బీజేపీ 3 కూటమిగా ఏర్పడ్డాయి కదా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే కనుక మొదటి సంతకం అనేది అయితే కనుక డిజెస్సీ పైన పెడతానని చెప్పి మనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకు దాదాపుగా వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కూడా అయితే కనుక కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది మొదటిది. ఇక రెండోది చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలో రైతులకు ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు అనేది అన్నదాత పథకం ద్వారా అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పారు. అంటే ప్రస్తుతం మనకి ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏ విధంగా డబ్బులు జమ చేస్తున్నారు, అదేవిధంగా అన్నదాత పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క 20,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక తర్వాత మనకు చూసుకున్నట్లయితే కనుక వాలంటీర్లకు సంబంధించి అనమాట. సో వాలంటీర్ల జీతాలు అనేది ప్రస్తుతం 5,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక సో ఈ 5,000 నుంచి 10,000 రూపాయలు అనేది అయితే కనుక జీతాలు పెంపు చేయడం జరుగుతుందని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత మూడోది చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట. సో ఏపీలో ప్రతి నెల మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక 1,500 రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి నెల 1,500 అనేది బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ అయితే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అంటే మనకు తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక సో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అమలు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక మనకు తల్లులకు, విద్యార్థులకు సంబంధించి అనమాట. సో స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అయితే కనుక ఆ యొక్క విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే చెప్పారు. సో మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. సో మనకు అమ్మఒడి పథకం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అయితే జమ అయితే చేస్తారనమాట. తర్వాత చూసుకుంటే దీపం పథకం ద్వారా అయితే కనుక ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది అయితే కనుక దీపం పథకం ద్వారా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందని అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఇదొకటి. ఇక తర్వాత చూసుకుంటే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అనమాట. సో ఏపీలో ప్రస్తుతం మనకు 3,000 రూపాయల పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా, ఈ పెన్షన్లు అనేది అయితే కనుక మనకు పెంపు అయితే చేయనున్నారు. సో వృద్ధాప్య, వితంతు పెన్షన్లు అయితే కనుక మనకు 4,000 రూపాయలకు, అదేవిధంగా వికలాంగ పెన్షన్లు అయితే కనుక మొత్తంగా అయితే కనుక 6,000 రూపాయలకు పెంపు చేస్తామని అయితే చెప్పారు. అదేవిధంగా ఒకేసారి పెంపు చేస్తామని చెప్పారు. ఇక అంతేకాకుండా ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూలై నెలలో ఈ యొక్క పెన్షన్స్ అనేది అయితే కనుక అంటే ఏప్రిల్ నుంచి కౌంట్ చేసుకుని మొత్తంగా 7,000 రూపాయలు అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇక తర్వాత నిరుద్యోగులకు సంబంధించి అయితే కనుక నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాకు వచ్చే 5 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలను అయితే కల్పిస్తామని చెప్పారు.
చెప్పారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలను అయితే కనుక కల్పిస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. సో నిరుద్యోగ భృతి కింద అయితే జాబ్ వచ్చేంత వరకు 3,000 రూపాయలు అనేది ఆ యొక్క నిరుద్యోగులకైతే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట. డ్వాక్రా మహిళలకు దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అయితే కనుక అందించడం జరుగుతుందని అయితే చెప్పారు. అంటే మనకు ఏంటంటే కనుక వడ్డీ లేని రుణాలు అనేది దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు అయితే అందిస్తారనమాట. అంటే మీరు ఒకవేళ వడ్డీ పే చేసినా కానీ ఆ వడ్డీ తిరిగి మళ్ళీ మీకు రీఎంబర్స్మెంట్ కింద అయితే జమ చేస్తారు. 0 వడ్డీ మాదిరిగా అయితే ఉంటుందన్నమాట. సో దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు అయితే కనుక డ్వాక్రా మహిళలకు లోన్లు అయితే అందించడం జరుగుతుంది. ఇక వీటితో పాటు వేట విరామ సమయంలో మత్స్యకారులకు సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయలు అనేది అయితే వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే చెప్పారు. ఇవన్నీ మనకు పథకాలన్నమాట. వీటితో పాటు హామీలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా అయితే కనుక తెలుసుకుందాము. పూజారులకు అయితే కనుక 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు. ఇక బీసీలకు అయితే కనుక 5,000 కోట్లతో ఆదరణ, అలాగే వారి రక్షణకు ప్రత్యేక చట్టం అయితే కనుక తీసుకొస్తామని అయితే చెప్పారు. ఇక బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు అయితే కనుక 15,000 రూపాయలు, అదేవిధంగా జరిమానా, హరిత పన్ను భారం అయితే కనుక తగ్గింపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా మనకు ఈ యొక్క రైతులకు 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు, అలాగే 90% రాయితీతో బిందు సేద్యం కూడా అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక ఉద్యోగులకైతే కనుక 1వ తేదీ జీతాలు, మెరుగైన పీఆర్సీ, అదేవిధంగా ఐఆర్ అయితే అందిస్తామన్నారు. ఇక ఆస్తి పన్ను సమీక్ష, చెత్త పన్ను రద్దు, డీజిల్ పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తామన్నారు. ఇక గ్రామాల నుంచి మండలాల జిల్లా కేంద్రాలకు రహదారులను అయితే నిర్మిస్తామని చెప్పారు. ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క రిచ్ టు పూర్ పథకం కింద అయితే కనుక ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా పెన్షన్లు చెప్పాను కదా ఇందాక, ఆ పెన్షన్లు అనేది కూడా అయితే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అయితే కనుక 50 ఏళ్ళకే 4,000 రూపాయల పెన్షన్లు అయితే కనుక అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. అలాగే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అయితే కనుక అందిస్తారని, పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు కూడా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని హామీలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల ఇంటి స్థలము, నాణ్యమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణము, ఇక ఉచిత ఇసుక, అలాగే బీసీలకు రక్షణ ప్రత్యేక చట్టము, అలాగే మనకు భూ హక్కు చట్టం రద్దు, కరెంటు ఛార్జీలు పెరగవు, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే కనుక 200 యూనిట్ల వరకు, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇక పెళ్లి కానుక కింద అయితే కనుక 1,00,000 రూపాయలు అందజేత, అలాగే విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ, పండుగకు కానుకలు మళ్ళీ ప్రారంభం అయితే చేస్తారని, ఇక నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ కూడా అయితే కనుక చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇవి మనకు ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కూడా కొన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంకా పూర్తి స్థాయి అయితే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను అంత కవర్ అయితే చేయట్లేదు. సో మీరు వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, అక్కడ ఒకసారి అయితే కనుక మీరు కూడా చెక్ చేయొచ్చు అనమాట. నేను మెయిన్ పథకాలు, మెయిన్ హామీలు మాత్రం చెప్పాను, మిగతావన్నీ కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీరు ఇక్కడ వెబ్సైట్లో అయితే ఒక టీడీపీకి సంబంధించి వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి అక్కడ మీ మేనిఫెస్టోలో అయితే కనుక వీళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.